की थी, हिंदू था या मुसलमान था, वो सबके खेत बहा देती है, वो सबके घर बहा देती है। तो आइए నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏలూరులో కార్మిక వర్గంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు బి సోమయ్య పిలుపునిచ్చారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు హరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు బి సోమయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుండి 4 వరకు ఏలూరులో జరిగే ఇఫ్టూ రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ నిమిత్తం ఆదివారం కోడేలు హమాలి కాలనీలో ప్రచారం మరియు విరాళాల సేకరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలారా, నవంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాలు మన ఏలూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మా కార్మిక సోదరులు, మా కార్యకర్తలు మీ వద్దకు విరాళ నిమిత్తం వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి మేము ఐఎఫ్టి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గం, శ్రామిక ప్రజానీకం, కష్టజీవులు, ఉద్యోగులు, కార్మికుల సమస్యల మీద ఐఎఫ్టియు నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్ని ఏలూరులో నిర్వహించుకుంటున్న సందర్భంలో మరి మీరందరూ కూడా ఈ క్లాసుల జయప్రదానికి, ఈ యొక్క శిక్షణా తరగతుల జయప్రదానికి, కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మీరందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు ఈ యొక్క క్లాసులను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆర్థికంగా ఈ యొక్క క్లాసుల జయప్రదానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా రాష్ట్ర క్లాసులు జనరల్ కౌన్సిల్ ను సహకరించండి. రాష్ట్ర క్లాసులు జనరల్ కౌన్సిల్ ఆర్థికంగా రాష్ట్ర క్లాసులకు జనరల్ కౌన్సిల్. సోదరి సోదరులారా, ఏలూరు నగర ప్రజలారా, జనగామ జిల్లా కేంద్రంలోని చంపకిల్స్ వద్ద నూతనంగా నిర్మించనున్న పోక్సో ఫ్యామిలీ కోర్టులతో సహా 12 కోర్టు భవనాల సముదాయానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బి విజయసేన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు నామవరపు రాజేశ్వరరావు, బిఆర్ మధుసూదన్ రావు, సుద్దాల చలపతిరావు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. Has to be forgotten. They should think about the common goal. Ultimately, that is the justice to the man. Very succinctly, Justice Namavara Rajeshwar told us, a litigant who wins the case is unhappy, the litigant who loses the case also is unhappy. So, a client who wins the case is unhappy because he has become poor.
జనగామ జిల్లాలో బీసీ జేఏసీ బంద్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. బీసీ ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ అఖిల భారత పులుల అంచనాపై అటవీ అధికారులకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో ట్రైనింగ్ నిర్వహించారు జిల్లా అధికారులు. టైగర్ రిజర్వ్ గణాంకాల మేరకు ట్రైనింగ్ నిర్వహించి మస్కాపూర్ అటవీ ప్రాంతంలో సుమారు 150 మంది జిల్లాలో పనిచేస్తున్న అటవీ అధికారులకు పులుల గణాంతక సూచనలు ఇచ్చారు జిల్లా అధికారులు. దాంట్లో భాగంగా మనము థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్ ఫీల్డ్లో కూడా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలనేది మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి బయాలజికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ మన ఖానాపూర్లో ట్రైనింగ్ కండక్ట్ చేసి స్టాఫ్ అందరికీ కూడా రాబోయే దినాలలో ఏ విధంగా అయితే టైగర్ సెన్సస్ చేయాలనో దాని యొక్క ప్రక్రియ మన ఫోన్లో ఒక యాప్ ద్వారా ఏ విధంగా డేటా కలెక్ట్ చేయాలనో అది మనం సేకరించి మళ్ళీ ఏ విధంగా అప్లోడ్ చేయాలనో దాని ద్వారా ప్రభుత్వం ఏ విధంగా అయితే టైగర్ సెన్సస్కి అనలైజ్ చేస్తుందో డేటా కలెక్ట్ చేస్తుందో ఆ విధంగా మనము రిపోర్ట్ అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్లో భాగంగా నిర్మల్ జిల్లా యొక్క రేంజ్ ఆఫీసర్స్, ఖానాపూర్ డివిజన్ యొక్క రేంజ్ ఆఫీసర్స్, దిమ్మదుర్తి రేంజ్ ఆఫీసర్, గీత కడమ రేంజ్ ఆఫీసర్, మళ్ళీ ఉడుంపూర్ రేంజ్ ఆఫీసర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసారు. వాళ్ళ యొక్క స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి మేము ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్లో భాగంలో ఇలా వన్యప్రాణి ఒక గణాంతరం మనం ఏ విధంగా చేయాల్సినది అందరికీ అవేర్నెస్ చేసి మన మస్కాపూర్ అర్బన్ పార్క్ ఏరియాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఆ భాగంలో మీరు చూస్తున్న విజువల్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ డిమాండ్ చేశారు. బీసీ బంద్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన శాంతియుత ఆందోళనల్లో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ రిజర్వేషన్పై బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తెచ్చిన జాగృతి నేతృత్వంలో ఆందోళనకు సిద్ధమని ప్రకటించారు. ముఖ్యంగా బీజేపీ ద్వంద్వ విధానాలు మానుకోవాలని, ఇక్కడ మద్దతు అంటూనే కేంద్రంలో అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. అలాగే పార్లమెంటులో సవరణ చేసి 42% రిజర్వేషన్ వర్తింపజేసేందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు వెంటనే చొరవ చూపాలని కోరారు. బీసీ సంఘాలు, బీసీ నాయకులు, మరి అదేవిధంగా సబ్బండ వర్గాల నుండి మా బహుజన మిత్రులు, బహుజన కుటుంబ సభ్యులందరూ, మరి ప్రజా సంఘాలు వీరందరి మద్దతుతోని ఈరోజు గజ్వేల్లో అద్భుతమైన బంద్ జరిగింది.
మరి నిజంగా ఈరోజు మాకు సహకరించిన మా గజ్వేల్ వాస్తవులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 57% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే మరి కొన్ని వర్గాలు ఈ రోజు వ్యతిరేకంగా పోరాడి మరి బీసీల నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బీసీ జాక్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా ఎలాంటి పిలిపించినా మరి బీసీ బిడ్డలుగా అందరం సహకరించి మరి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై బీసీ, బీసీల ఐక్యత. సదాశివపేట మండల్ ముబారక్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను గ్రామస్తులు బంద్ చేయడం జరిగింది. బీసీలకు తెలంగాణలో 42% రిజర్వేషన్ కల్పించవలసిందిగా సంగారెడ్డి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం కోరింది. జనాభా తమాషా ప్రకారం 42 వాటా కేటాయించడం సముచిత న్యాయమే కావున ఈ ధర్నాలో పాల్గొన్న అన్ని పార్టీలకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగ సంఘం పూర్తి ప్రకటిస్తూ ఈరోజు విధుల ద్వారా నిరసన తెలుపుతున్నాను. బీసీలకు స్థానిక సంస్థలతో చట్టసభల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రిజర్వేషన్ కల్పించి అభివృద్ధికి తోడ్పాటు అవసరమే అని బీసీ జిల్లా ఉద్యోగ సంఘం ఆర్ కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కె బ్రహ్మచారి, జి మల్లికార్జున పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీసీల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కపట ప్రేమ చూపిస్తున్నారని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ అన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరి కని చౌరస్తా వద్ద నిర్వహించిన తెలంగాణ బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణరావు కూడా పాల్గొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో అవకాశాలు పెరగాలని బీసీ కులగణన నిర్వహించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పోరాటం కొనసాగిస్తామని చెప్పి చేసి ఒక సంక్షోభాన్ని బీసీ బలహీనలను బలహీనపరిచే విధమైన ఒక సందేశాన్ని ఇస్తూ ఇవాళ మాపై కుట్ర జరుగుతా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు మా పోరాటం ఆగదు. బీసీ రిజర్వేషన్లు 42% వచ్చారు. నిరంతర పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈ బంద్ బీజేపీ యొక్క వైఖరి పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నిన్న మొన్నటి వరకు బీసీల గురించి పూర్తిగా పట్టించుకొని బీఆర్ఎస్ పైన, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి కొందరు దగ్గులబాజు, ముసలినలను కన్నీరు కాల్చే వాళ్ళు ఈరోజు బంద్ అని ఎవరు కూడా కనబడతలేరు. మీరే చూస్తారు, ఎక్కడో అక్కడ సూచన ప్రాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కులాలకు, రాజకీయాలకు మాకు అతీతంగా అందరినీ కలుపుకొని పోరాటం చేయాలని ఒక సంకల్పంతో, మా సంకల్పం 42% సాధించడం, బీసీ బలహీన వర్గాల వాళ్ళని అన్ని రకాలుగా అగ్రస్థాయిలో పిలిచేటువంటి కార్యక్రమం తీసుకుపోయే కార్యక్రమంలో ఈరోజు పోరాటం మొదలుపెట్టాం. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ నిరంతర పోరాటం
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్, నందగోకుల్, తిప్పన్నగుల్ల గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని విడతల వారీగా డబ్బులను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు ఇందిరమ్మ ఇళ్లను సందర్శించామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, శరత్, తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్లో పలు గ్రామాలకు వెళ్ళి మరి అన్ని ఇందిరమ్మ ఇల్లులు కూడా సందర్శించడం జరిగింది. మరి ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, గత 10 ఏళ్ళు మరి ఇల్లులు ఇస్తామని చెప్పి మోసం చేయడం. మరి ఎక్కడ ఏ గ్రామంకి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, గత 10 ఏళ్ళు మరి ఇల్లులు ఇస్తామని చెప్పి గత పాలకులు, గత ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. మరి మన ఇందిరమ్మ రాజ్యం, మన ప్రజాపాలన వచ్చినాక ఇప్పుడే మరి ఇందిరమ్మ ఇల్లులు మరి అందరు కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచుతూ అన్ని విధాలుగా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అన్ని కష్టాలు కూడా తీర్చుకుంటూ ముందుకు పోతాం. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతు సమ్మెలో కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు 118వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ పండాల సతీష్ గౌడ్, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటిలాగే ముందుండి పోరాడుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్ సెక్షన్ గంధంగూడ విద్యుత్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ఏఆర్సీకే ప్రాజెక్టు అపార్ట్మెంట్ కాంట్రాక్టర్ నుండి 30,000 లంచం తీసుకుంటూ హిమాయత్ సాగర్ విద్యుత్ శాఖ ఏఈ అమర్ సింగ్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్గొండ మిర్యాలగూడలో బీసీ కులగణన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ నుంచి ఈదులగూడ వద్దకు భారీ ర్యాలీతో నిర్వహించారు. బంద్ను కార్యకర్తలు, పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి సభలో పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇవ్వలేదు కాబట్టి విజయవంతంగా ఈరోజు బీసీలందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు బంద్ ప్రకటన చేసింది. ఆ బంద్ కూడా సంపూర్ణంగా వాణిజ్య వ్యాపారాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు అన్నీ సమయ స్ఫూర్తితో పాటిస్తూ, బంద్ పాటిస్తూ న్యాయం చేసే విధంగా బీసీలకి 42% వచ్చే విధంగా కేంద్ర గవర్నమెంట్ పరిశీలించి 9వ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ బంద్కు అందరూ, అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని మతాలు, అందరూ వాణిజ్య సంస్థలు సంపూర్ణంగా
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో విలేకరులతో మాట్లాడారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఐపీఎస్. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ వేగంగా కొనసాగుతుందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. రియాజు పాత కేవలం ఒకరిని పంపలేదు. మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటుంది ఉన్నదాన్ని ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది. వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. సంబంధాన్ని గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఇదంతా గంజాయి మాఫియా, గంజాయి ముఠా ఉంది. మీరన్నీ ఐ డోంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్, డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్ ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు. అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్కి ఏ విధమైన డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం. బట్ మా పని మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ అందరికి కూడా ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయాలు చేయాలని మిగతా ఏం చేయాలని చేస్తున్నారు. అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒక కుటుంబానికి సహాయం, సపోర్ట్గా ఉండాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము. కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు. ఆ కుటుంబానికి మళ్ళీ అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాలపైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే చేశారో తప్పకుండా మాకు లీగల్ సిస్టమ్ మీద మేము ఇప్పుడు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. యంగ్ ఇండియా స్కూల్ను అనుసంధానం చేస్తూ నిర్మించే రహదారులపై అధికారులతో చర్చించారు. యంగ్ ఇండియా స్కూల్ కోసం సూచించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని, అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. All of them is వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు మండలంలోని రాకంచెర్ల గ్రామంలో మాజీ సర్పంచ్ పెంటయ్య మీడియాతో మాట్లాడుతూ కొందరు వ్యక్తుల వల్ల తనకు మరియు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. గ్రామ రైతుల కోసం తన సొంత పొలం మీదుగా దారి ఇచ్చినందుకు కొందరితో వాగ్వాదం జరిగింది అని తెలిపారు. అనంతరం హైదరాబాద్కు చెందిన వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. తనపై ఎలాంటి తప్పు లేకపోయినా చట్టపరంగా తనను టార్గెట్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ఈ విషయాన్ని గమనించి చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఏం చేసిన అంటే నా ల్యాండ్ అంటే మీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ఒక విన్నపం. అసలు ఆడికి గొడవకు రావడానికి కారణం ఒకటి కావాలని హైదరాబాద్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆడిపిస్తున్న నాటకం. దానికి సపోర్టు మాజీ ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి కూడా దానికి సపోర్ట్గా ఉండడం సిగ్గుసైటు. మహేశ్వరెడ్డి సార్, మీ నాగిరెడ్డి అమ్మిన భూమికే పోతుంది సార్ ఆ బాట. నేనే కొన్నా భూమి 74 సర్వే నంబర్ నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, రామ్లు, మీ పార్టీలు ఉన్న రామ్లు వాళ్ళే అమ్మిర్రు. 3,20,00,000 రూపాయలు నేను ఇచ్చిన వాళ్ళకు. నాకు ల్యాండ్ లేదు అంటున్నారు కదా. రామ్లు పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయన పేరు మీద ఉంది. చిన్న కోర్టు కేసు నడవడం వల్ల నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా 74 సర్వే నంబర్లు, 73 సర్వే నంబర్లో మా నాయనకు మా తాతల ఆస్తి 73 సర్వే నంబర్లో మాకున్నది లేదని మీరు అలిగేషన్ ఏదైతే చేస్తున్నారో మీకు బుక్తో సహా చూపించిన. నిన్నకు గొడవకు రావడానికి కారణమైన ఊషన్నల దంగ, కాట్రాత్ బిక్కెనాక్ వాళ్ళ గుంపుతో కలిసి మాపై దాడి చేయడం చాలా బాధగా ఉంది.
ఈ మధ్యలో కొద్దిగా రాజకీయంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, దీని మీద బురద చల్లాలనే. సదాశివపేట పట్టణంలో ఐటీయూ జిల్లా 4వ మహాసభలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నాయన్నారు. పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ మహాసభ జరుగుతుంది. ఈ దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది సమ్మె నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్, సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి మల్లేశం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇట్లాంటి ఆలోచన మన ముఖ్యమంత్రి వృద్ధులను, ఇది కేవలం సోషలిస్ట్ దేశాలు కాదు, మీరు అమెరికా పోయినా, బ్రిటన్ పోయినా, ఫ్రాన్స్ పోయినా, జర్మనీ పోయినా, జపాన్ పోయినా, ఇప్పుడు ఇక్కడున్న మోడీకి, రాహుల్ గాంధీకి ప్రియమైనటువంటి ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలకు పోయినా ఎక్కడ కూడా వృద్ధులను బాగా చూసుకోవడం కోసం ఆ కుటుంబాల్లో ఉన్న కార్మికులకు, ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు జీతాల్లో కోత పెడుతున్నట్టు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ లేదు. ఇట్లాంటి ఆలోచన లోకి చొప్పించినటువంటి ఆ మేధావి ఎవరో మనకు అర్థం కాదు. ఆలోచనలు చెప్తే మరి నచ్చుతున్నాయో కూడా మనకు అర్థం కాదు. ఆలోచనలు మానుకొని సమాజంలో అందరి బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రజల బాధ్యత ప్రభుత్వాన్ని అనే సోయి ఉండాలి. ఇప్పుడు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అకస్మాత్తుగా వర్షం దంచుకొట్టింది. అకాల వర్షంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయాల కోసం వచ్చిన మొక్కజొన్న రైతులు ఆగమాగమయ్యారు. అకస్మాత్తుగా పడిన వర్షంతో మొక్కజొన్నలను తడవకుండా నానా ఇబ్బందులు పడ్డారు. అయినా ఫలితం దక్కలేదు. మొక్కజొన్న రాశులపై పరదాలు కప్పినప్పటికీ వరద నీరు చేరుకొని మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. రైతన్నలు ఆరుకాలం నోటికాడికి వచ్చిన ముక్కని గద్దలు ఎత్తుకుపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం జాతీయ సేవా పథకం యూనిట్ 3 బాలుర విభాగం ప్రోగ్రాం అధికారి డాక్టర్ చింతల రాకేష్ భవానీ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం విద్యార్థి వాలంటీర్లు రాయపోల్ గ్రామంలోని మందగూడెం, సూర్యోదయ నగర్లో వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం పూట ప్రోగ్రాం అధికారి డాక్టర్ చింతల రాకేష్ భవానీ జాతీయ సేవా పథకాన్ని వాలంటీర్ల సమక్షంలో ఆవిష్కరించి ప్రధానంగా యువతకు ఆర్థిక అక్షరాస్యత, బాల్య వివాహాలు, షీటిమ్స్, మత్తు పదార్థాల వినియోగం, మద్యం సేవించడం, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలు, ట్రాఫిక్ నియమాలు, మూఢనమ్మకాలు, యువత డ్రగ్స్, సామాజిక మాధ్యమాల విపరీత ధోరణి వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కలిగించే దిశగా ప్రయత్నం చేస్తానని మన తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దేటట్లు నా సెల్యూట్.
అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే గొప్పదని ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి కార్తీక మాసం సందర్భంగా స్థానిక శివాలయంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తనకు భగవంతుడు కల్పించిన గొప్ప వరమని అన్నారు. తాను చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటానని అన్నారు. స్వామి శరణమయ్యప్ప ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రారంభించేటువంటి చద్ది కార్యక్రమం అయ్యప్పలకి, భవానీలకి, శివస్వాములకి, అదేవిధంగా కార్తీక మాసంలో ఎవరైతే దీక్షాపరులు ఉంటారో వారందరికీ కూడా ప్రతి సంవత్సరం బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో చద్ది కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం తొలి రోజు అనేటువంటి అక్టోబర్ 22 బుధవారం రోజున మరి ఈ కార్యక్రమాన్ని చది కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మరి అక్టోబర్ 22న ప్రారంభమైనటువంటి ఒక చది కార్యక్రమం డిసెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి పూర్ణాహుతి ఆ కార్యక్రమంతో ఈ యొక్క చది కార్యక్రమం ముగుస్తుంది. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా మరి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మరి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో స్వాములందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని చద్దిని స్వీకరించాలని, ఆ యొక్క అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రలు కావాలని, ప్రతి ఒక్కరిని మరి రావాలని కోరుకుంటా ఉన్నా. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి అవకాశం స్వామి శరణమయ్యప్ప ప్రతి సంవత్సరం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.